చేతుల్లోనే ఉంటుంది. మన తలరాతను రాసుకునేది మనమే. మనం తీసుకునే నిర్ణయాలు, చేసే పనులే మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. నలుగురితో కలిసిపోతూ మంచిగా ఉండే వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోతుంది. అలా కాకుండా వివాదాలు, గొడవల్లో తలదూర్చితే మనశ్శాంతి పోవడమే కాదు, జీవితం కూడా అల్లకల్లోలమవుతుంది. ఓ యువతి విషయంలో జరిగిన విపత్కర పరిస్థితులు ఎలాంటి అనర్థాలు తెచ్చాయన్నదే ఇవాల్టి ఎపిసోడ్. ప్రేమించిన ప్రతివాడు ప్రేమికుడైపోడు. ప్రేమ పేరుతో శాడిజం చూపించే వాళ్ళు ఉంటారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే వాళ్లతో ప్రమాదమే. ఈ కథలో అదే జరిగింది. ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టారు? చివరికి ఏమైంది? ఈ కుందనపు బొమ్మ పేరు అర్షిత. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. అర్షిత వెనుక నీడలా వస్తున్న ఇతన్ ప్రశాంత్. ఇదివరకు ఉద్యోగం చేసేవాడు. ఇప్పుడు ప్రేమ పేరుతో ఈమె వెంట పడడమే పనిగా పెట్టుకున్నాడు. ఆ రోజు ఆమెను అడ్డుకున్న ప్రశాంత్, అర్షి ప్లీజ్ ఆగు, ఒక్క మాట నన్ను చెప్పని, నువ్వంటే ప్రాణంగా ప్రేమించాను. సడన్ గా నాతో మాట్లాడటం మానేశావు. నువ్వు కాదంటే ఈ క్షణమే చస్తాను, ఏ చెట్టుకు ఉరేసుకుంటాను, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు. అర్షిత షాక్ అయింది. ఏం చెయ్యాలో, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ప్రేమను ఒప్పుకుంటే ఓదంట, కాదంటే సూసైడ్ చేసుకుంటాడేమోనని అదో టెన్షన్. ఏంటి ఆలోచిస్తున్నావు? అర్థమైందిలే, అందుకే నేను చస్తాననగానే ఆగిపోయావు. అమ్మాయివి, అంతకంటే ఏం చెబుతావులే, నా బుజ్జి అర్షి నాకే సొంతం అంటూ వెళ్ళిపోయాడు. మూడు నెలల కిందటి వరకు అర్షిత ప్రశాంత్ ప్రేమించుకున్నారు. ప్రశాంత్ ఉద్యోగం మానేసిన విషయం తెలుసుకున్న హర్షిత ఎందుకని ప్రశ్నించింది. ఇది కాకపోతే ఇంకోట్లే అంటూ లైట్ తీసుకున్నాడు. నీకు లైఫ్ లో సీరియస్నెస్ లేదా అని అడగ్గా ఇప్పుడేమైపోయిందని అంటూ చిరాకు పడ్డాడు ప్రశాంత్. అంతే, ఇద్దరి మధ్య తేడా వచ్చింది. ప్రశాంత్ కు గుడ్ బై చెప్పింది. ఇంట్లో చెబితే ఎక్కడ తన చదువు మాన్పిచ్చేస్తారోనని భయపడేది అర్షిత. పదే పదే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంటే ఏ అమ్మాయి మాత్రం ఎంతకాలం సహిస్తుంది? కాలేజీ మాన్పించినా పర్వాలేదు, విషయం అమ్మా నాన్నలకు చెప్పాల్సిందే అనుకుంది హర్షిత. నాన్న, ప్రేమ పేరుతో ఓ అబ్బాయి నా వెంట పడుతున్నాడు అని తండ్రి ఇంద్రారెడ్డికి చెప్పింది. పెద్దాయనకు గుండెపై బండరాయి పడినట్లు అనిపించింది. ఏ తండ్రి వినకూడని డైలాగ్ తాను వినాల్సొచ్చిందే అనుకుంటూ విచారంలో పడిపోయాడు.
మధ్యలో కల్పించుకున్న హర్షిత తల్లి సుజాత ఆ అబ్బాయికి ఒకసారి చెప్పి చూడండి అంది. పెళ్లిడికొచ్చిన కూతురు విషయం నలుగురికి తెలియడం మంచిది కాదు అనుకున్న ఇంద్రారెడ్డి ప్రశాంత్కు మంచి చెడు చెప్పాడు. మర్నాడు కాలేజీ నుంచి ఇంటికెళ్తున్న హర్షితను అడ్డుకున్నాడు. నా ప్రేమను నువ్వు అర్థం చేసుకోవట్లేదు కదూ, నీకోసం చచ్చిపోతాను, అది నువ్వు చూడాలి, నేను చచ్చాక నువ్వు హ్యాపీగా ఉండు గాని అంటూ పాయిజన్ బాటిల్ బయటకు తీశాడు. ఇన్నాళ్ళు హర్షిత వెంటపడి ఏడిపించిన వాడు ఇప్పుడెందుకు సూసైడ్ చేసుకున్నాడు? ఆమె కోసం ప్రాణాలు కూడా లెక్క చేయలేదంటే అతనిది నిజమైన ప్రేమే అనుకోవాలి. కళ్ళ ముందే ప్రశాంత్ చనిపోతుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయిందే తప్ప అడ్డుకునే ప్రయత్నాలేవీ చేయలేదు హర్షిత. కనీసం చుట్టుపక్కల వాళ్ళను కూడా పిలవలేదు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? ఈ కథ ఏ మలుపు తిరిగింది? ఏంటి ఆ బాటిల్లోది? నిజంగానే పాయిజన్ అనుకున్నావా? అంత లేదు, ఇది షుగర్. నువ్వెలా రియాక్ట్ అవుతావో చూద్దామని ఇలా చేశా. నువ్వు నన్ను ప్రేమించకపోతే మాత్రం నిజంగానే చేస్తా అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు. ఆ పాయిజన్ ఎపిసోడ్ ఇంట్లో చెప్పి కన్నీళ్లు పెట్టింది హర్షిత. చదువంటే ప్రాణంగా భావించే హర్షితను కాలేజీ మాన్పించడం కరెక్ట్ కాదనుకున్నారు వాళ్ళు. ఆ ప్రశాంత్ పీడ వదిలిపోవాలంటే ఆమెకు పెళ్లి చేసేయడమే కరెక్ట్ అనుకున్నారు. పెళ్లి తర్వాత కూడా కాలేజీకి పంపించాలనుకున్నారు. బావ వినోద్ తో హర్షిత పెళ్లి జరిగిపోయింది. హర్షితకు పెళ్లైన నెల తర్వాత ప్రశాంత్ను ఎవరో దారుణంగా హతమార్చారు. ప్రశాంత్ పేరులో ప్రశాంతత ఉన్న మనిషిలో లేదు. హర్షితకు ఎంతలా నరకం చూపించాడో మనకు తెలుసు. ఆమెను అంతలా బాధ పెట్టడమే అతనికి శాపమైందా? ప్రశాంత్ను చంపిన హంతకులెవరు?
చివర ఓ యువకుడి డెడ్ బాడీ ఉందని తెలియడంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. కత్తులతో దాడి చేసి చంపినట్లు శవాన్ని చూస్తే అర్థమైంది. చనిపోయిందెవరో తెలుసుకోవడం కోసం డెడ్ బాడీని చెక్ చేయగా ప్రశాంత్ దగ్గర ఏమీ లేవు. కనీసం మొబైల్ కూడా లేకపోవడంతో ఆ శవం ఎవరిదో తేలలేదు. ప్రశాంత్ డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించిన పోలీసులు అతనికి సంబంధించి ఎవరూ మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వకపోవడంతో పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. పోలీసుల ప్రయత్నం ఫలించింది. ఒకతను అతన్ని గుర్తుపట్టాడు. వేములవాడకు చెందిన ప్రశాంత్ ఉద్యోగ ప్రయత్నాల్లో తిరుగుతున్నాడని, ఓసారి ఇంటర్వ్యూలో ఇద్దరం కలిశామని చెప్పాడు. అతడి మొబైల్ నంబర్ పోలీసులకిచ్చాడు. మొబైల్ నంబర్ ఆధారంగా ప్రశాంత్ ఏ ఏరియాల్లో తిరిగేవాడో పోలీసులు తెలుసుకున్నారు. ఆ ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ప్రశాంత్ ఓ అమ్మాయి వెంట తిరుగుతున్నట్లు పోలీసులకు అర్థమైంది. ఆమె దగ్గర బుక్స్ ఉండడంతో కాలేజీలో చదువుతూ ఉండవచ్చని అంచనాకొచ్చారు. ఆ ఏరియాలో ఉన్న కాలేజీలో ఎంక్వైరీ చేశారు. హర్షిత ఏ కాలేజీలో చదువుతోందో తెలిసింది. ఆమె అడ్రస్ చిక్కింది. హర్షిత తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన పోలీసులు ఇతను మీకు తెలుసా అని ఎస్ఐ అడగగానే తెలీదండి, ఇతను ఎప్పుడూ మేం చూడలేదు అన్నాడతను. ఓహో, తెలియకుండానే చంపేశారన్నమాట అన్నాడు ఎస్ఐ. మేం చంపడమేంటి, మాకేం తెలీదు. అవును, మీరు చంపలేదు, కానీ ఆ కత్తులపై మీ వేలిముద్రలే ఉన్నాయి. చిత్రమే కదా, నాటకాలు ఆడుతున్నారా? నిజం చెప్తారా? స్టేషన్ కి తీసుకెళ్లి 4 తగిలించమంటారా అన్నాడు ఎస్ఐ. అప్పటి వరకు కాదంటూ వచ్చిన ఇంద్రారెడ్డి నిజం ఒప్పుకున్నాడు. తనే ప్రశాంత్ను చంపేసినట్లు అంగీకరించాడు. తండ్రి ప్రశాంత్ను ఎందుకు చంపాడు? కూతురికి పెళ్లి చేసిన అతను హత్యా నేరానికి ఎందుకు పాల్పడ్డాడు? పెళ్లైన నెల రోజుల్లో ఏం జరిగింది? హర్షిత పెళ్లైన తర్వాత కూడా ప్రశాంత్ ఆమెను వదల్లేదు. రావణుడికి తనకి తేడా లేదనిపించాడు. మనం మళ్లీ పెళ్లి చేసుకున్నావు అంటూ వెంటపడేవాడు. ప్రశాంత్ వ్యవహారం హర్షిత వినోదుల కొత్త కాపురంలో చిచ్చుపెట్టింది.
పెళ్లైన నిన్ను వదలట్లేదంటే అతను నిన్ను అంతలా ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటూ వినోద్ అడిగే ప్రశ్నలకు హర్షిత దగ్గర సమాధానాలు ఉండేవి కావు. ఆమె ఏం చెప్పినా నమ్మే పరిస్థితులు వాళ్ళ మధ్య లేవు. పెళ్లైన 2 వారాలకే వాళ్ల కాపురంలో చిచ్చురేగినట్లయింది. ఏ ఇల్లాలకి రాకూడదని దయనీయ పరిస్థితి ఆమెది. తన కష్టాన్ని తల్లిదండ్రులతో చెప్పుకొని కన్నీటి సాగరంలో శిలైపోయింది హర్షిత. కూతురి కాపురం నిలబెట్టేందుకు ప్రశాంత్కు మరోసారి చెప్పి చూడాలనుకున్నాడు ఇంద్రారెడ్డి. బంధువుతో వెళ్లి ఈసారి కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ఇంత చేసినా ప్రశాంత్లో మార్పు రాలేదు. మళ్లీ అదే సీన్. ఈ ప్రపంచం కాదన్నా పర్వాలేదు, మనం పెళ్లి చేసుకుందాం, లేదంటే రైలు పట్టాలపైన సూసైడ్ చేసుకుంటా, నా చావుకు నువ్వే కారణమని సూసైడ్ నోట్ రాస్తా అని బెదిరించాడు. అప్పటికి హర్షిత్ అతని మాట వినకపోవడంతో మనమిద్దరం పార్కులకు పబ్బులకు తిరిగామని నీ భర్తతో చెబుతా, అప్పుడు తనే నిన్ను వదిలేస్తాడు, నాకు లైన్ క్లియర్ అయిపోతుంది అంటూ బ్లాక్మెయిల్ చేశాడు. హర్షిత పరిస్థితి చూసి తల్లిదండ్రులకు భయం వేసింది. ఎక్కడ ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని టెన్షన్ పడ్డారు. ఎలాగైనా సరే ప్రశాంత్ పీడ వదిలించుకోవాల్సిందే అనుకున్న ఇంద్రారెడ్డి అతన్ని చంపేందుకు బంధువులతో కలిసి స్కెచ్ చేశాడు. ప్లాన్ ప్రకారం హర్షిత రాసినట్లుగా ఓ లెటర్ రాసి అది ప్రశాంత్కు చేరేలా చేశారు. నీతో పర్సనల్ గా మాట్లాడాలి అంటూ ఎక్కడికి రావాలో రాసుంది ఆ లెటర్లో. అది చదివిన ప్రశాంత్ ఖుషి అయిపోయాడు. తన పంతం నెగ్గిందని సంబరపడ్డాడు. వెంటనే ఒంటరిగా స్పాట్ కు వెళ్లాడు ప్రశాంత్. అక్కడ హర్షిత కనిపించలేదు. ప్రశాంత్ కోసమే ఎదురు చూస్తున్న ఇంద్రారెడ్డి అతని బంధువులు ప్రశాంత్ ను టార్గెట్ చేశారు.
ప్రాణాలు పోగొట్టుకున్నాడు ప్రశాంత్. చేసిన నేరాన్ని ఒప్పుకోవడంతో ఇంద్రారెడ్డిని అరెస్టు చేశారు ఎస్ఐ. తర్వాత ఆయన బంధువులు కూడా పట్టుకున్నారు. చట్టం చేయాల్సిన పనిని మనం చేయకూడదు. ప్రశాంత్ను శిక్షించే పనిని చట్టానికే వదిలేస్తుంటే హర్షిత ఫ్యామిలీ ఎంతో ఆనందంగా ఉండేది. న్యాయ వ్యవస్థపై నమ్మకం లేకపోవడం, వెంటనే పని జరిగిపోవాలన్న ఆలోచన కలిసి ఓ నేరం చేసేందుకు ప్రేరేపించాయి. ఫలితంగా పెద్దాయన జీవితం జైలు పాలైంది. హర్షిత ఏ